ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే బ్రింజాల్ కొత్తిమీర మసాలా అనమాట. సో ముందుగా అయితే 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు 3 టేబుల్ స్పూన్ ఆయిల్. సో అలానే 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. దాంతోపాటు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సో అవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక సాల్ట్, మీ కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీ టేస్ట్ బట్టి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ లోపల మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకుని మనం పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి, అదే మెయిన్ అనమాట. సో ఈ లోపల అయితే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా. సో ఇలాంటి బ్రింజాల్ అయితే తీసుకుని ఈ స్లైసెస్కి అయితే కట్ చేసుకుని ఉప్పు వాటర్లో అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో ఈ లోపల జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన అంతా పోయాక ఒకసారి బాగా కలిపేసుకుని ముందుగా నానబెట్టుకున్న బ్రింజాల్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. సో ఆ నీళ్ళు రాకుండా ఒకసారి బాగా పిండేసి బ్రింజాల్ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవటమే. సో ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది, చిన్న చిన్న పీసెస్లా కాకుండా. సో ఈ విధంగా అయితే కట్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ అంతా అన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఈ లోపల అయితే జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవటమే. దాని తర్వాత కొంచెం పించ్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ హోమ్ మేడ్ మసాలాస్. సో దాని మూలంగా కర్రీకి ఇంకా మంచి ఫ్లేవర్ని అయితే యాడ్ చేస్తుంది అనమాట. సో పించ్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మసాలా అన్నీ బాగా పట్టింది కదా. సో కాసేపు ఉన్నాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర, ఆనియన్ ఈ పేస్ట్ని అయితే మనం ఈ కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. ఇది పచ్చివాసన పోయేదాకా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఆ కర్రీకి. సో కొత్తిమీర మసాలా అన్నాం కాబట్టి మనం కొత్తిమీర, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే ఆ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో మిక్సీలో కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఒకసారి బాగా షేక్ చేసేసి ఆ వాటర్ చాలా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకుని కర్రీలోకి అయితే యాడ్ చేసుకుని వేసేసుకున్నాం. సో కొంచెం మూత పెట్టి అయితే స్లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. సో ఇంకా అయిపోయింది. ఇదే సింపుల్ రెసిపీ అనమాట. కర్రీ అయితే సో ఆఫ్టర్ సమ్ టైం సరే నూనె అంతా బటర్ అంతా తేలిపోయి కర్రీ చాలా యామీగా ఉంది. ఇది కాసేపు ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేస్తే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. దీనిలో మనం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయం, ఎందుకంటే జస్ట్ ఒక చిల్లీస్ అయితే యాడ్ చేస్తాం, గ్రీన్ చిల్లీస్. పేస్ట్లో కూడా కారం అయితే చిల్లీస్ వేస్తాం కాబట్టి కారం సరిపోతుంది. సో మీకు ఎలా అనిపించింది రెసిపీ? ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.